హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ సమ్మర్ స్పెషల్ డ్రింక్స్. బాడీని చల్లచల్లగా కూల్గా ఉంచుతుంది. మీకు షూర్గా నచ్చేస్తాయండి. లెట్ us స్టార్ట్ ద సమ్మర్ స్పెషల్ డ్రింక్స్. ఫస్ట్ డ్రింక్ ఈజ్ లెమన్ పంచ్. ముందుగా ఒక బాటిల్లో 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, చిటికెడు ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల చక్కెర. ఇందులో ఒక ట్విస్ట్ ఉండండి, అదే చిన్నగా కట్ చేసుకున్న చిల్లీ పీసెస్, 4 ఐస్ క్యూబ్ పీసెస్, 300 ml వాటర్. ఇవన్నీ వేసుకొని బాటిల్ మూత మూసుకొని 10 to 15 minutes వరకు బాగా షేక్ చేసుకోవాలండి. షేకింగ్లోనే ఫ్లేవర్స్ అన్నీ డ్రింక్లోకి దిగుతాయండి. ఇప్పుడు గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి ఈ డ్రింక్ పోసి షిల్డ్గా సర్వ్ చేయండి. పచ్చిమిర్చి నములుతూ ఈ డ్రింక్ తాగితే అసలైన మజా అని తెలుసుకోండి. సెకండ్ డ్రింక్ ఈజ్ నాకెంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ముందుగా ఒక కప్లో జీడిపప్పు, బాదం, ఎండు ఖర్జూరం ముక్కలను గంట ముందు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళలో నానబెడితేనే ఫైన్గా గ్రైండ్ అవుతాయి, లేకపోతే అంత రుచి ఉండదు. ముందుగా ఒక జ్యూసర్ జార్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కప్పు పాలు, 5 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని 2 to 3 minutes వరకు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని డ్రింక్ పోసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ డ్రింక్ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. థర్డ్ డ్రింక్ ఈజ్ వాటర్ మిలన్ జ్యూస్. ఇది బాడీకి చాలా మంచిది. జార్లో సీడ్స్ లేని 1 కప్ వాటర్ మిలన్ పీసెస్ని వేసుకోవాలి. ఇందులో 300 ml వాటర్ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టేబుల్ స్పూన్ ఇలాచి వేసుకొని హై స్పీడ్ మీద 2 to 3 minutes వరకు బ్లెండ్ చేసుకోవాలి. గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ మిలన్ జ్యూస్ పోసుకొని సర్వ్ చేసుకోవడమే. వాటర్ మిలన్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది. ఇది బాడీని చల్లగా ఉంచుతుంది. ఫోర్త్ డ్రింక్ ఈజ్ ఇన్స్టాంట్ లస్సీ. లస్సీ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా మరి? ఒక జార్లో 1 కప్ పెరుగు, 4 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, ఐస్ క్యూబ్స్ వేసుకొని హై స్పీడ్లో 2 to 3 minutes వరకు బ్లెండ్ చేసుకోవాలి. గ్లాస్లో ఇన్స్టాంట్ లస్సీ పోసుకొని సర్వ్ చేసుకోవడమే. లస్సీ హెల్త్కి చాలా మంచిది. ఇది బాడీని చల్లగా ఉంచుతుంది. సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.